శ్రీ భమ్మెర పోతన గారు రచించిన శ్రీమద్భాగవతం ఉపోద్ఘాతం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్. లోకరక్షకుడు, భక్తవత్సలుడు, దానవ మర్ధనుడు, లీలామాత్రం చేత సమస్త భువన భాండాలను సృష్టించేవాడు, నందుని అంగన ఆ యశోదాదేవి కుమారుడు అయిన ఆ బాలకృష్ణుని, ఆ పరమాత్ముని యొక్క ఆ పరంధామం, ఆ పరమ పదాన్ని చేరుకోవడానికి సదా స్మరిస్తాను అంటారు. ఇది తెలుగు భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాక మనందరి మోక్షాన్ని అపేక్షించి చేశారు. ఈ పద్యం శ్రీమద్భాగవతంలోని యావత్ ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది. ఈ భాగవత పరమార్థము కేవలం మోక్షాన్ని అందించడమే. ఆ భాగవత గ్రంథ సమస్త సారాన్ని ఈ మొదటి పద్యంలోనే మనకు అందించారు పోతనామాత్యులు. ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. వాలిన భక్తి మొక్కెద నవారిత తాండవ కేలికిన్, దయాశాలికి శూలికిన్, శిఖరిజాముఖ పద్మమయూకమాలికిన్, బాల శశాంకమౌలికి కపాలికి, మన్మద గర్వ పర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. అనంత లీలా తాండవలోలుడైన పరమశివునికి, మిక్కిలి దయగలవానికి, త్రిశూలధారికి, పర్వత రాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వారికి, మన్మధుడి గర్వం సర్వం అణిచివేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను అంటారు. సకల లోక పాలకులైన ముగ్గురు మూర్తులకు చేతులెత్తి నమస్కారం చేసిన అనంతరం ఆ చదువుల తల్లిని ఇలా కొలుస్తున్నారు, స్తుతిస్తున్నారు పోతనామాత్యులు. క్షోనితలంబునన్నుదురు సోకగముక్కిను తింతు, సైకత శ్రోనికి చంచరీక చెయ సుందరవేనికి, రక్షిత అమరశ్రేనికి తోయజాత భవచిత్ వశీకరణైకవానికి, వానికి అక్షధామ సుఖవారిజ పుస్తకరమ్యపానికి. అద్భుతమైన పద్యం. క్షోణితలంబునన్నుదురు సోకగముక్కిను తింతు, సైకత శ్రోనికి చంచరీక చయ సుందరవేనికి, రక్షిత మరశ్రేనికి తోయజాత భవచిత్త వశీకరణైకవానికి, వానికి అక్షధామ శుకవారిజ పుస్తకరమ్యపానికి. నేలకు నేను నుదురు తాకేలా సాగిలపడి మొక్కి, సైకతశ్రోని చదువులవాణి అలినీలవేణి అయిన ఆ చదువుల తల్లి వాణిని సన్నుతిస్తాను.
సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులలో అరవింద భౌని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్య రాశిని, తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని, ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రామచిలుక, మరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ 4 చేతుల చల్లని చదువుల తల్లిని సదా సంస్తుతిస్తాను అని ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచలకాశపనీశ కుందమందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారతో నొప్పు నిన్ను మదిగానగయన్నడు కల్గు భారతీ. శారద నీరదిందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచలకాశపనీశ కుందమందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగయన్నడు కల్గు భారతీ. ఓ భారతీదేవి, తెల్లని కాంతులు వెల్లి విరిసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చ కర్పూరం, మంచి గంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాల సముద్రం, తెల్ల తామరలు, ఆకాశగంగ నీ ఉజ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవల సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా మనసుదీరా ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి. ఈ అద్భుతమైన వర్ణన కేవలం పోతనామాత్యులకే సాధ్యం. ప్రపంచంలో ఉన్న తెల్లని వస్తువులన్నిటినీ ఒక రాశిగా పోసి ఆ చదువుల తల్లి సరస్వతిని వర్ణించడం అది కేవలం ఆ పోతనామాత్యులకు మాత్రమే సాధ్యం. ఈ 2 పద్యాలు సరస్వతి తల్లిపైన రాసినటువంటి 2 పద్యాలు ప్రతి విద్యార్థి జ్ఞాన సముపార్జన కోసం తపించే ప్రతి ఒక్కరి నాలుక పైన ఉండవలసినటువంటి కంఠస్థం చేసుకోవలసినటువంటి పద్యాలు ఇవి. ఇంకా ఇలా ప్రార్థిస్తున్నారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓ దుర్గాదేవి, తల్లులందరికీ తల్లి, సప్త మాతృకలను కన్న తల్లి, లక్ష్మీ సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి, రక్కసి మూకలను అణచిన అమ్మ, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనస్సులలో నివసించే తల్లి అయినటువంటి మా అమ్మ దయాసముద్రి ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో గొప్పతనము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని ఆ జగజ్జనని ఆ అమ్మల గన్న అమ్మను అద్భుతంగా ప్రార్థిస్తున్నాడు పోతనామాత్యులు. ఇది ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత అమ్మల గన్న అమ్మ ముగురమ్మల ఆ జగన్మాతను ప్రార్థించడానికి అద్భుతమైనటువంటి ఆ బీజాక్షరాలతో కూడినటువంటి అద్భుత పద్యం. ఇంకా
ఆ శ్రీలక్ష్మిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్తంబు పెన్నిక్క చందురుతో బుట్టువో భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి, రాసి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి, సిరి సంపదలకు పెన్నిది, చందమామకు గారాల చెల్లెలు, వానితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే పూబోని, అరవిందాలు మందిరంగా గల జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన అన్నుల మిన్న, చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక. ఇలా ఇష్టదేవతలు అందరినీ స్తుతించి సూర్య భగవానుడిని కుమారస్వామిని స్మరించి ముందుగా కవితా సరస్వతి విలాస విన్యాసాలను విలయింపజేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేసి హయగ్రీవాసురుని చేతిలో పడి చిక్కుబడిన వేద సమూహాన్ని మొక్కవోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన ఆ వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరించి శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన ఆ శుకయోగికి తలవంచి నమస్కరించి అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపచేసిన భానకవికి ప్రణామం చేసి ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న మయూర కవిని అభినందించి మహాకావ్యాలను నిర్మించే కలలో ఆరితేరిన కవిచంద్రుడు కాళిదాసును కైవారం చేసి కవుల హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టారకుని స్తుతించి హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మొక్కుతున్న తిక్కనాచార్యుని కొనియాడి తక్కిన పూర్వ కవులందరినీ మనసారా భావించి సంభావించి ఈనాటి కవులందరినీ అభినందించి ముందు తరాలలో రాబోయే కవులందరికీ శుభం పలుకుతున్నాను అని ఆంధ్ర సంస్కృత ఉభయ భాషలలో గద్య పద్యాల కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను అని సవినయంగా సంస్కారంతో పలుకుతున్నారు పోతనామాత్యులు. ఇలా పలకడం కేవలం ఆ పోతనామాత్యులకు మాత్రమే సాధ్యం. భూత భవిష్యత్తు వర్తమాన కవులందరినీ స్మరించుకొని ఇంత సంస్కారం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఈ అద్భుత భాగవత కావ్యాన్ని పోతనామాత్యులు ఆ భగవంతునికే, మానవ మాతృలకు ఎవరికి దీన్ని ఇవ్వడానికి మనసొప్పడం లేదు అని ఆ భగవంతునికే ఇస్తున్నానంటారు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ భమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్థంగా వ్రాసిన భాగవతాన్ని మానవ మాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వడానికి మనస్సు ఏమాత్రం అంగీకరించక ఆ విధంగా మానవ మాతృలకు ఇచ్చి వారు ఇచ్చే ఊళ్ళు, అగ్రహారాలు, వస్తు వాహనాలు ఇలాంటివి ఏవేవో తీసుకొని ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించిన
మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తి దెబ్బలు తప్పవని తెలుసు. అందుకే భమ్మెర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పిస్తాను అంటారు. ఈ భాగవతాన్ని తన కన్న కూతురుగా భావించారు పోతనామాత్యులు. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గోలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోధర పోషణార్థమై. ఇది చాటు పద్యమే అయినప్పటికీ తాను రాసినటువంటి కావ్యము కూడా తనకు కన్యతో సమానం. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకున్, ఒక సుకుమారమైన సుందర కన్యను కన్న తండ్రి ఒక దుర్మార్గుడైనటువంటి క్రూరునికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎలా అంగీకరించడో అలాగే ఈ బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్య అయినటువంటి భాగవతాన్ని మానవ మాతృలకు ఇవ్వను, ఆ పరమాత్మునికే ఇస్తాను. అలా ఇవ్వడంలో నాకు డబ్బు వస్తు కనుక ధాన్యాలు రాకపోవచ్చు, కానీ నేను సత్కవులు హాలికులైననేమి పొలాన్ని దున్నుకొని రైతుగా బతికితే మాత్రం లోటేమి, కందమూలాలు తిని కుటుంబాన్ని భార్యాబిడ్డలను పోషిస్తే తక్కువేమి అని అద్భుతంగా ఆ భాగవత కన్యను పరమాత్మునికే అంకితం ఇస్తాను అని చెప్పడం మహాద్భుతం. ఇంకా పోతనామాత్యులు ఇలా అంటున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చీటు. వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్య కథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం. ఆ రోజు చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీ గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. ఇలా పోతనామాత్యులు ఆ పరమ పవిత్ర గోదావరి తీరాన కూర్చున్న వేళ మహాద్భుతం జరిగింది. ఆ పరమాత్ముడు పోతనామాత్యులకు దర్శనమిచ్చారు. మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతేజము భంగి బలువిల్లుము పునబరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు
వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవకు ఎదుర కానబడియే. అలా కూర్చున్న సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం పక్కన మెరుపులాగా ఆయన పక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్రమండలంలోంచి కురిసే అమృతధారల ఆయన ముఖంలో మందహాసం చిందిస్తూ ఉంది. కానుగ వృక్షాన్ని చుట్టుకున్న తీగల ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతూ ఉంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుని బింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా ఎదుట కనువిందు చేశాడు, నాకు దర్శనమిచ్చాడు. ఇలా ఆ అద్భుతంగా ఆ పరమాత్మ దర్శనం చేసుకొని అప్పుడు నేను ఆ మహారాజుని రెప్ప వాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరుచుకొని అంత ఆశ్చర్యంగా చూస్తూ నాలో నేను ఈ విధంగా అనుకున్నాను. అలా పోతనామాత్యుల వారికి రామచంద్ర ప్రభువు దర్శనమిచ్చి సెలవివ్వగా ఇలా పలుకుతున్నాడు పోతనామాత్యులు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనీలా. వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీ రామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడు. వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయట. అందుచేత భాగవతాన్ని వ్రాస్తాను, ఇక మిగతావి ఎందుకు రాయాలి అంటాడు. అంటే పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట. పలికించేవాడు రామభద్రుండు, పలికేది భాగవతము. నేను పలికితే నా పాపాలన్నీ పరిహారమవుతాయి, అందుకే ఇంకా వేరేది రాయకుండా ఈ భాగవతాన్ని రాస్తాను అని పోతనామాత్యులు భాగవత రచనకు ఉపక్రమిస్తూ ఇలా అంటున్నారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన దమ్మి చూలికైన, విభుద జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతూ. అయితే చిత్రం ఏమిటంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరూ చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరు. అంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను అంటారు. ఆయన వినయం, ఆయన సంస్కారం పోతనామాత్యులది. ఇక భాగవతం గురించి ఇలా వర్ణిస్తున్నారు. లలిత స్కంధము కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరుర్విన్,
తద్విజశ్రేయమై. బ్రహ్మదేవుడికైనా పరమశివునికైనా భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటి రాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని 2 రకాల అన్వయార్థాలు గల పద ప్రయోగాలతో ఇలా వర్ణించారు. భాగవతాన్ని కల్పవృక్షంతో అద్భుతంగా పోల్చి ఈ పద్యంలో పోతనామాత్యులు చెప్పడం అద్భుతమైన వర్ణన. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమై ఉంటుంది. అదేవిధంగా ఈ భాగవతం కూడా 12 స్కంధాలతో మనోహరమైనది అంటారు. అలాగే కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి కూడా మూలం ఆ నల్లని వాడైనటువంటి భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడే భాగవతానికి మూలం. ఆ కల్పవృక్షాన్ని భాగవతాన్ని ఎలా పోల్చి వర్ణిస్తున్నారో చూడండి. కల్పవృక్షం చిలుకల పలుకులతో సతతం మనోహరంగా ఉండేది కల్పవృక్షం అయితే, అలాగే భాగవతం కూడా శుక మహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది అంటారు. కల్పవృక్షం అందమైన పూలతీగలచే అలంకరింపబడినది అయితే భాగవతం మనోహరమైన వాక్కులతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగుల పూలతో శోభిల్లుతూ ఉంటుంది అయితే భాగవతం అక్షర సార్థకమై సజ్జనుల మనసులు అలరించేది భాగవతం. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది. అదే విధంగా భాగవతం కూడా సుందరమైనటువంటి ఉజ్వలమైన చక్కటి పద్య వృత్తాలు కలిగింది. పద్యాలను కూడా వృత్తాలు అంటాం. అక్కడ వృక్షానికి మొదలు వృత్తం. ఇలా కల్పవృక్షం భాగవతాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాలనైనా తీరుస్తుంది. కోరిన కోరికలను తీర్చేది కల్పవృక్షం అయితే ఈ భాగవతం కూడా కైవల్యాది మోక్ష కామిత ప్రయోజనాలను సర్వం సమకూర్చేది ఈ భాగవతం. అలా కల్పవృక్షం కోరికలను తీరిస్తే భాగవతం ఆ మోక్షాన్ని ప్రసాదించేది ఈ భాగవతం. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది అయితే భాగవతం స్వచ్ఛమైన కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లుతూ ఉంటుంది. భాగవతం భూలోకంలో విరాజిల్లుతూ ఉంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కరమైనది. అదేవిధంగా భాగవతం కూడా ఉత్తములకు, జ్ఞాన పిపాసులకు, మోక్ష కాంక్షతో భక్తి కలిగిన వారికి ఇది శ్రేయోదాయకమైనది అని అద్భుతంగా భాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి వర్ణించారు పోతనామాత్యులు. ఇంకా ఇలా స్తుతిస్తున్నారు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంభిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషకుటీపయోగృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. ఇలా సకల దేవతలను స్మరించి స్తుతించి మహాద్భుతమైనటువంటి మోక్ష ప్రదాయిని అయినటువంటి ఆ భగవంతుని భక్తుడు భగవంతునికి ఉన్న సంబంధాన్ని తెలియజేసే, ఆత్మ పరమాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే ఈ అద్భుతమైన భాగవత రచనకు
ముందు ఉపోద్ఘాతంలో పోతనామాత్యులు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ